రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 74 అసెంబ్లీ స్థానాల్లో బలిజ వర్గాలకు వైకాపా ఒక్క స్థానం కూడా కేటాయించలేదని తిరుపతి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. ఆ 6 జిల్లాల్లోని 74 స్థానాల్లో బలిజలు వైకాపాకు ఓటు వేయరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పదే చెప్పి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, మదనపల్లె, కుప్పం, తిరుపతిలో బలిజ వర్గాల అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు స్థలాలను కేటాయిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ధ్వజమెత్తారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల తరపున జనసేన నుంచి తనకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారని, బలిజ వర్గాలు ఐక్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారని జనసేన కోర్ కమిటీ ప్రతినిధి ఏఎం రత్నం వెల్లడించారు. తిరుపతిలో జరిగిన బలిజ అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమావేశానికి బీజేపీ, జనసేన, టీడీపీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సేవా సమాజం మీటింగ్ జరుగుతుందని ఇన్విటేషన్ వచ్చింది. సో అందరూ ఒకటిగా కూడుతున్నారు కాబట్టి ఆ సందర్భంగా నేను కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఒకటిగా సమిష్టిగా పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు గెలవాలని నేను కూడా అందుకని వచ్చాను ఇక్కడికి. ఖచ్చితంగా నాకు చూస్తే జనసేన అండ్ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తాయనిపిస్తుంది. బలిజ అభ్యుదయ సేవా సమితి తరపున బలిజ సోదరీమణులందరూ కూడా ఈరోజు వచ్చి ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నియమించిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ యొక్క బలిజ అభ్యుదయ సేవా సమితి తరపున పిలుపును ఏకగ్రీవంగా బలిజ సోదరీమణులందరూ ఆమోదం చేశారు. కానీ ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో మొదటి 2 సిద్ధాంతాలే కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, బలిజ సోదరులందరూ కూడా మనమందరం కూడా పెద్దన్నయ్య పాత్ర పోషించాలి అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఆయన ఈ యొక్క రాయలసీమలో దాదాపు 62 సీట్లలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక 5, 6 కాదు 8, 10 కూడా మనం కంటెస్ట్ చేసి ఉండవచ్చును. కానీ మనము పెద్దన్నయ్య పాత్ర పోషించాలి కాబట్టి త్యాగానికి సిద్ధం కావాలి అని, ఈరోజు రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని, నెగ్గాలంటే 2 మెట్లు తగ్గాలి అనే విషయాన్ని ఆయన సినిమా డైలాగే కాదు నిజ జీవితంలో కూడా పాటించి 24 సీట్లు తీసుకొని మళ్ళా దాంట్లో కూడా సంధిలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి కూడా 3 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే మనం గమనించాల్సింది, ఇక్కడ బలిజ సోదరులందరూ కూడా రాజకీయంగా మేమందరం ఎత్తుగా ఉండాలనుకోవట్లేదు, అన్ని కులాల వారిని ఎత్తులో పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అంటూ రాయలసీమలో దాదాపు 62 సీట్లలో ఒక ఎస్సీ ఎస్టీకి తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా తన రెడ్డి సామాజిక వర్గం నాయకులనే పెట్టారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, సామాజిక న్యాయమని మాట్లాడే వాళ్లకు మీరు ఎమ్మెల్యే సీట్లకు బీసీలు లేరా, ఇతర కులస్తులు లేరా? రాయలసీమలో మీరెందుకు ఒకే ఒక సామాజిక వర్గమైన మీ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికే సీట్లు ఇచ్చి మళ్ళా సామాజిక న్యాయం గురించి మాట్లాడడానికి మీకు నోరు ఎలా వస్తుందని నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున వరప్రసాద్ గారిని ఉమ్మడి అభ్యర్థులుగా నిలబెట్టారు. వారి విజయం కోసం తిరుపతిలోని బలిజలందరూ కూడా ఐక్యతతో పనిచేసి ఓ పక్క జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు కానుక ఇవ్వాలని కూడా బలిజలందరూ తీర్మానిస్తూ, అలాగే బీజేపీ అభ్యర్థిని గెలిపించి మోడీ గారికి కానుక ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, దాదాపు ఇన్ని వేల మంది బలిజలు ఉన్నటువంటి ఈ తిరుపతి మహానగరంలో బలిజలు కాకుండా అన్ని సామాజిక వర్గాలని కూడా కలుపుకొని పోతేనే ఆరణి శ్రీనివాసులు కావచ్చు, అటు
వరప్రసాద్ గారి విజయం కావచ్చు సునాయాసం అవుతుందన్న ఒక సందేశాన్ని తిరుపతి బలిజలందరికీ కూడా తెలియజేసి రాబో ఎన్నికలు 13వ తేదీ వరకు ప్రతి బలిజ వ్యక్తి కూడా ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని వీరందరి గెలుపులో కీలక పాత్ర పోషించి ఈ అటు చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కానుగ్గా ఇస్తామని కూడా బాస్ బలిజ అభ్యుదయ సేవా సమితి తరఫున ఏకగ్రీవ తీర్మానం జరిగిందని తెలియజేస్తున్నాం. 6 జిల్లాలలో మన జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మన తిరుపతి పట్టణానికి జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్న జనసేన అభ్యర్థిని శ్రీనివాస్ గారిని మన పవన్ కళ్యాణ్ గారిని నియమించడం జరిగింది. దయచేసి సోదరులారా, ఇది నా ఒక్కడి విజయం కాదు, 6 జిల్లాల్లో బలిజ సోదరులు అందరి విజయం అనేసి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క బలిజ సోదరుడు 6 జిల్లాల్లో ఉన్న బలిజ సోదరులందరికీ ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాము. నేను ఒక్కడు కాదు, నా ఇంట్లో 6 జిల్లాల బలిజ సోదరులందరూ కూడా ఉన్నారు అనేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో బలిజ సోదరులకు అవమానాలు వేధింపులు తప్ప ఇంకొకటి లేదు. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 24 ఎన్నికల్లో ఈ 74 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క సీటు కూడా బలిజలకు కేటాయించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీకి బలిజ సోదరులు రాష్ట్రం మొత్తం ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి.